హలో ఎవ్రీవన్, నేను మీ మోనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నేను ఇవాళ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. మా కింద రూమ్ అమ్మాయిది బర్త్డే ఉంది, ఇవాళ అక్కడికి వెళ్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, ఎలా జరుపుకుంటామో తన బర్త్డే అండ్ వాళ్ళు ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేశారో, ఏం ప్రొవైడ్ చేశారో కూడా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో మాత్రం మొత్తం చూసేయండి. ఇంకా ఒక 10 to 20 మినిట్స్లో వీడియో షేర్ చేస్తాను. సో నేను వెళ్తున్నాను వాళ్ళ హౌస్కి. చూడండి, మా కింద పోర్షన్లోనే ఉంటారని చెప్పాను కదా, ఇదే వాళ్ళ హౌస్. వాళ్ళది 2nd ఫ్లోర్, మాది 3rd ఫ్లోర్. మాది పెంట్ హౌస్ అన్నమాట. ఆంటీ ఇక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ కట్ చేసి. మా బుడ్డిగాడు ముందే వచ్చి కూర్చున్నాడు. అండ్ బర్త్డే గర్ల్ ఏమో రెడీ అవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది. డెకరేషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి, పాప మంచిగా ఆడిస్తుంది. బయట అయితే బర్త్డే గర్ల్ కూడా ఒకవైపు రెడీ అవుతుంది. మా చిన్నోడికి ఈ డెకరేషన్ అంతా తనే చేసింది. ఎవరు హెల్ప్ తీసుకోకుండా తన బర్త్డేకి తనే చేసుకుంది డెకరేషన్. వాళ్ళ తమ్ముడు ఉండే అండ్ తను ఇద్దరు కలిసి చేసుకున్నారు. మా వాడైతే ఎప్పుడెప్పుడు అన్ని బెలూన్స్ పగలగొడదామా అని చూస్తున్నాడు. చూడండి ఎలా కొడుతున్నాడు బెలూన్ని. ఈ పాప మీకు హాయ్ చెప్తుంది. అండ్ డెకరేషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఫుడ్ వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అంకుల్. సో పార్టీ స్టార్ట్ అయిపోతుంది. అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్. ఇప్పటికే చాలా లేట్ అయింది. అంకుల్ కోసం ఇంకా కొంతమంది నియర్ బై ఉన్న వాళ్ళ కోసం వెయిట్ చేసాం. మా చిన్నోడు చూడండి, ముందే అందరికంటే ముందు వాడే హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతున్నాడు. సో ఈ ఆంటీ, అంకుల్, వాళ్ళ మమ్మీ, డాడీ సడన్గా లైట్ ఆఫ్ చేసిర్రు, వాళ్ళు ఆన్ చేసిర్రు. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వీడు వాళ్ళ తమ్ముడు. ఈ పిచ్చి పనులు చేసేవాడు వాళ్ళ తమ్ముడు. అక్క బర్త్డే అనే ఎక్సైట్మెంట్తో చూడండి కేక్ అంతా పాడు చేసిండు. స్ప్రే కొడుతున్నాడు. మా బుడ్డోడి కళ్ళల్లో పడ్డదేమో అని భయపడ్డా, కానీ తను అటు తిరిగింది వాడి మీద పడొద్దని. సో వాడికైతే ఏం కాలే. పార్టీ కంటిన్యూ చేసినాం మళ్ళీ. సో అందరు తలా ఒక ముక్క కేక్ కట్ చేసి తనకు తినిపించారు. ఎవరేం తీసుకొచ్చారో కూడా ఆమెకి ఇచ్చారు గిఫ్ట్స్. మేము కూడా తీసుకెళ్ళాం గిఫ్ట్. చూడండి కేక్ అంతా పాడైపోయింది. ఆ ప్లాస్టిక్ ఎవరి నోట్లో పోతుందో కూడా తెలియదు. నేను మెల్లమెల్లగా అన్నీ తీసేసాను. సో అందరూ తలా ఒక పీస్ పెట్టారు. వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ తలా ఒక పీస్ పెడుతున్నారు. కేక్ ఏడైపోతుందో అనుకుంటున్నాం. ఇంతంత కేక్ తెచ్చిర్రు ప్రియా వాళ్ళు. చూడండి, మా చిన్నోడిని అయితే కింద వదులుతలేదు. మా వాడికి పెట్టట్లేదని అలుగుతున్నాడు. చూడండి, కొంచెం తినిపించి చూసింది, టేస్ట్ చీ అన్నట్టుగా పెట్టిండు ఫస్ట్ ఫేస్. చూడండి, తర్వాత ఞమ్ అని తిన్నాడు. బాగుంది అనుకుంటూ తిన్నాడు. ఇక తర్వాత కొంచెం పిల్లలకి స్వీట్ కూడా ఎక్కువ పెట్టద్దు, కోల్డ్ కాఫ్ ఊకనే వస్తుంది. సో నేను కూడా అందరితో పాటు తలా ఒక చేసిన. సో ఫైనల్గా అయితే నేను కూడా తినిపించేసాను. మా వాడు ఎలా చూస్తున్నాడో చూడండి. వీళ్ళిద్దరే తినిపించుకుంటారు, నాకు పెట్టకుండా అరుస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి మొగం. హ్యాపీ బర్త్డే అక్క అంటున్నాడు. హ్యాపీ బర్త్డే మై డియర్ ఫ్రెండ్ అక్క అంటున్నాడు. చూడండి, ఇంకా ఉన్నారు బుడ్డ పిల్లలు వచ్చిన వాళ్ళు.
ఇగో వీళ్ళిద్దరిని నేను ఫస్ట్ ట్విన్స్ అనుకున్నా, కానీ వాళ్ళు ట్విన్స్ కాదంట. యాక్చువల్లీ వీళ్ళు తెలుగు హిందీ అనేది నేను మీకు చెప్పలేదు కదా. వీళ్ళు బెంగాలీస్, కోల్కతా వీళ్ళది, వెస్ట్ బెంగాల్ సైడ్. ఇక్కడ వచ్చి వర్క్ చేసుకొని ఉంటున్నారు. పిల్లలు కూడా ఇద్దరు ఒకటేసారి తినిపించారు. వీళ్ళని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చూడగానే ట్విన్స్ ఏమో అనుకున్నా వీళ్ళను. సో వీళ్ళైతే ట్విన్స్ కాదంట. వీడు పెద్దోడు, ఆ బ్లాక్ టీ షర్ట్ వేయడమే చిన్నోడు. ఈ ఆంటీ ఏమో వాళ్ళ నాని అంట, అమ్మమ్మ అంట, వాళ్ళ అమ్మమ్మ. సో ఫుడ్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేశారు అంటే బిర్యానీ తీసుకొచ్చారు అంకుల్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, అంకుల్ హోటల్లో వర్క్ చేస్తారు. అక్కడే ప్రిపేర్ చేసుకొని ఒక 30 మెంబర్స్కి వచ్చేటట్టు తీసుకొని వచ్చారు. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు అండ్ చికెన్ మంచూరియా, చికెన్ 65, డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చారు. ఫైనల్గా అయితే మేము గిఫ్ట్ కూడా ఇచ్చేసాం. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.